మహిళలు, నేటి నిరీక్షణ మహిళా కార్యక్రమానికి స్వాగతం. దేవుడు మన అనుదిన జీవితంలో ఎలా నడిపిస్తాడు అని మనం అడుగుతుంటామని మీకు తెలుసు. పెద్ద తీర్మానాల్లోనే కాదు, సాధారణ తీర్మానాల్లో, వేచి ఉండే సమయాల్లో, మన నిరాశల్లో కూడా దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. మనకు తెలుసు, దేవుడు అనేక విధాలుగా మాట్లాడతాడు. ఆయన వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, ఇతరుల ద్వారా, కలలు, దర్శనముల ద్వారా, మరియు చివరికి మనలోని చిన్న స్వరం ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. అయితే మరొక సాధారణ మార్గము కూడా ఉన్నది. అది మూయబడిన, తెరవబడిన ద్వారాల ద్వారా కూడా కొన్నిసార్లు దేవుడు ఒక ద్వారాన్ని తెరుస్తాడు. అప్పుడు అన్నీ వాటికవే సర్దుకుంటాయి. అక్కడ సమాధానం కలిసిపోవడం, ముందుకు కొనసాగడం జరుగుతాయి. తెరవబడిన ద్వారాలు ఎప్పుడూ ఆహ్వానిస్తాయి. అయితే కొన్ని మూయబడిన ద్వారాలు కూడా ఉంటాయి. అవి మనం ఎంత నెట్టినా తెరుచుకోవు. అవి తృణీకరించినట్టు, ఆలస్యమైనట్టు, ఇంకా ఒక శిక్షలాగా అనిపిస్తాయి. అయితే తరచుగా మూయబడిన ద్వారాలు మనలను కాపాడుతాయి. అవి మన దారిని మళ్లించేవిగా ఉంటాయి. కొన్నిసార్లు మూసిన ద్వారాలు అనేవి మనకు సహనాన్ని, నమ్మకాన్ని నేర్పించే దేవుని మార్గాలు. మూయబడిన ద్వారాలు దేవుడు వెళ్ళిపోయాడని కాదు, కానీ ఆయన చురుకుగా పనిచేస్తున్నాడు అనడానికి రుజువు. మనము అనేక తలుపులు కలిగిన పొడవైన హాలు గుండా వెళ్తున్నాం అనుకోండి. కొన్ని తలుపులు కొంత నెట్టగానే తెరుచుకుంటాయి. కొన్ని ఎంత బలంగా తోసినా తెరుచుకోకుండా గట్టిగా అలాగే ఉంటాయి. మొదటగా మూయబడిన తలుపులు మనమేదో తప్పు చేసినట్లు వ్యక్తిగతం. అయితే మనము నడుస్తున్న కొద్దీ కొంత ఆసక్తికరమైన విషయం అర్థమవుతుంది. మూయబడిన తలుపులు మనం ఎప్పుడు వెళ్ళాలనుకొని త్రోవలోకి నడిపిస్తాయి. కొన్నిసార్లు దేవుడు అలా మాట్లాడతాడు. తెరవబడిన తలుపు ఆయన ఆహ్వానం. మనకు అర్థం కాకపోయినా మూయబడిన తలుపు అనేది ఆయన ప్రేమతో కూడిన దారి మళ్లింపు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం సెలవిస్తుంది, ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు. దేవుడు మన ద్వారపాలకుడు. నిజం చెప్పాలంటే మనలో కొంతమంది మూయబడిన తలుపులు వెనుక ఉన్నట్టు అనుకుంటున్నారు. ఆరోగ్య తలుపులు, కెరియర్ తలుపులు, సంబంధ తలుపులు. అయితే మీకు ఒక శుభవార్త. మూయబడిన తలుపు శిక్ష కాదు. భయము మన భవిష్యత్తును నియంత్రించాడు. శత్రువు మన అవకాశాలను కానీ, మన గమ్యాన్ని కానీ నిర్ణయించడు. మన దేవుడు నిర్ణయిస్తాడు. యోహాను సువార్త 20వ అధ్యాయాన్ని చూద్దాం. యేసు ప్రభువు సిలువ వేయబడిన తరువాత శిష్యులు ఒక గదిలో తమను బంధించుకున్నారు. తలుపు గట్టిగా బిగించుకున్నారు. అయినా యేసు వారికి కనపరుచుకున్నాడు. ఆయన తలుపు కొట్టనవసరం లేదు. ఆయనకు అనుమతి అవసరం లేదు. ఆయన ప్రత్యక్షమయ్యాడు. మూయబడిన తలుపులు దేవుని ప్రణాళికను మార్చలేవని ఆ సంఘటన గుర్తు చేస్తున్నది. మనుషులు మన ముఖం మీద తలుపులు మూయడానికి ప్రయత్నించవచ్చు. మన గతము కొన్ని తలుపులను వేసినట్టు మీకు అనిపించవచ్చు. పరిస్థితులు మనం ఓడిపోయినట్టు లేదా ఇరుక్కుపోయినట్టు అనిపించవచ్చు. అయితే ఒక శుభవార్త. అదేమిటంటే, దేవుడు ప్రతిసారి తలుపులు తెరవడు, కానీ కొన్నిసార్లు తలుపుల గుండా వస్తాడు. మనకున్న పరిధులు ఆయనను ఆపవు. అందును బట్టి దేవునికి స్తోత్రం. మనకు లేదా మన ప్రియులకు కానీ మేమేం చేయలేం అనే విధముగా మెడికల్ రిపోర్ట్ వచ్చినందుకు అది ఎలా ఉంటుందంటే, తాత్కాలికంగా కాదు, శాశ్వతంగా తలుపులు ముయ్యబడినట్లు అనిపిస్తుంది. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, దేవునికి సమస్తము సాధ్యం. అయితే దేవుడు ఏమి చేయగలడు అంటే, అసాధారణ విశేషమైన, మానవులకు అసాధ్యమైన స్వస్థత. లేదా మన కలలకు ద్వారం కావచ్చు. ఒక ప్రత్యేక కాలేజీ లేదా ఉద్యోగం, మంచి భార్య, సంతానం కలగకపోవడం. మన ప్రతి పరిస్థితి చాలా ఆలస్యమైనది, ద్వారానికి తాళం వేయబడినది. మొరపెడుతుంది. అయినా భయపడడానికి బదులు నవ్వుతూ చెప్పాలి, తండ్రి, మూయబడిన ద్వారం గుండా వచ్చినందుకు స్తోత్రం. ఏ మార్గము లేని చోట మార్గం సిద్ధపరిచినందుకు స్తోత్రం. మీరు మా కొరకు చేసిన ప్రణాళికలు మూయబడిన ద్వారాలు ఆపలేవు, కాబట్టి మీకు స్తోత్రం అని చెప్పాలి. మనము గట్టిగా మూసిన ద్వారాలు
దేవుడు తెరిచినట్లయితే ఆశ్చర్యపోకండి. ఎందుకంటే మనము చూడలేని సామర్థ్యాన్ని ఆయన చూడగలుగుతాడు. మనము పట్టించుకొని గొప్పతనము అనే విత్తనాలను ఆయన చూస్తాడు. మనం అసాధ్యం అనుకున్న అవకాశాలను ఆయన మన ముందుకు తెస్తాడు. మీలో కొందరు, నేను చాలా వృద్ధాప్యానికి వచ్చాను, వ్యాపారం చెయ్యాలంటే చాలా ఆలస్యమైంది, నేను అలాంటి ఇంటిలో ఉండలేను, నేను బాగు కాలేను, నేను దీనికి బ్రతకడానికి నేర్చుకున్నాను అని అనుకోవచ్చు. మనమే మన తలుపులు మూసుకొని ఉండవచ్చు, కానీ దేవుడు మనకు వ్యతిరేకంగా దాన్ని ఉండనియడు. ఆయన మూసిన తలుపుల గుండా వచ్చి మనము ఎప్పుడూ ఊహించని రీతిగా మనకు మేలు చేస్తాడు. మీకు తెలుసా, వెనుకకు చూడడం అంటే వెనుకకు తగ్గడం అనేది వాస్తవానికి ఏర్పాట్లు అని నేను గుర్తించాను. అవి నా కొరకు గొప్ప విషయాలను సిద్ధపరుస్తున్నాయి. మా సంఘంలో ఒక వ్యక్తి దేవుడు తనను కొత్త ఋతువులోనికి పిలుస్తున్నట్లు భావించాడు. ఆయన చదువుకు తగిన జాబు కాకపోయినా ఒక ఉద్యోగానికి అప్లై చేశాడు. దాని విషయమై అతడు ఉపవసించి ప్రార్థించాడు మరియు దేవుడు ఈ ద్వారాన్ని తెరవబోతున్నాడని నమ్మాడు. కానీ అది రిజెక్ట్ అయినట్టు ఈమెయిల్ వచ్చింది. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3వసారి ఇతర కంపెనీల నుండి ప్రతి మూయబడిన తలుపులు బరువుగా అనిపించాయి. కట్టవలసిన బిల్లులు పెరిగిపోతున్నాయి. ధైర్యం తొలగిపోతుంది. దేవా, నీ మాటలను తప్పుగా అర్థం చేసుకున్నానా అని అతడు ఆశ్చర్యపోతున్నాడు. అతనికి తెలియనిది ఏమిటంటే, ఆ కంపెనీ వాళ్ళు నిశ్శబ్దంగా తిరిగి రూల్స్ మారుస్తున్నట్లు పునర్వ్యవస్థీకరణ చేస్తున్నారు. ఒక కొత్త విభాగం ఏర్పాటు చేస్తున్నారు. ఇతడు అప్లై చేసినప్పుడు ఆ విభాగము లేదు. కొన్ని నెలల తర్వాత ఆ కంపెనీ మేనేజర్ ఫోన్ చేసి అతడు అప్లై చేసిన దానికంటే పెద్ద పొజిషన్, ఎక్కువ జీతం, మెరుగైన పని గంటలు కలిగిన, ఇందుకు ముందు లేని పలుకుబడి కలిగి ఉన్న ఉద్యోగం ఆఫర్ చేశాడు. ఆ మేనేజర్ అన్నాడు, నీవు అప్లై చేసినప్పుడే ఉద్యోగం ఇచ్చి ఉంటే నీవు అందులోనే ఆగిపోయి ఉండేవాడివి. అందుకే నిన్ను ఆపాము. తృణీకారం అనేది కాపుదల అని, ఆలస్యం అనేది దేవుని సమయమని అతడు అనుకున్నప్పుడు తలుపులు తెరవబడలేదు, కానీ దేవుని చిత్తము నెరవేరేటప్పుడే తెరవబడినవి. ఇది జరిగిన తర్వాత అతడు అన్నాడు, నేను గోజాడినప్పుడు దేవుడు తలుపు తెరిచి ఉంటే ఆయన నా కోసం సిద్ధపరిచినవి నేను కోల్పోయి ఉండేవాణ్ణి. దేవుడు ఆ విధంగా పనిచేస్తాడు. కొన్నిసార్లు ఆయన ఒక ద్వారాన్ని మూస్తాడు, ఎందుకంటే లేదు, కాదు అని చెబుతున్నాడు కాబట్టి. అయితే ఎందుకు చెబుతున్నాడంటే, ఆగు, ఇంకా ఎన్నో రాబోతున్నాయి అని. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం పేతురు కథను చెబుతుంది. రాజైన హేరోదు పేతురును బంధించి చెరసాలలో 2 కావలి వారి మధ్య కట్టివేశాడు. మరుసటి దినం అతన్ని పరీక్షించాలని వారి ప్రణాళిక. విశ్వాసులందరూ మరియ ఇంటిలో కూడుకొని రాత్రంతా ప్రార్థించారు. హేరోదు ఇంకా 16 మంది కావలి వాళ్లను పేతురును కాయడానికి నియమించాడు. అయితే పేతురు నిద్రించుచుండగా ఒక దూత కనిపించి పేతురుతో అన్నది, నీ బట్టలు వేసుకో, మనం వెళ్ళిపోతున్నాం. హేరోదు దేవుణ్ణి తక్కువ అంచనా వేశాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు ఆపత్కాలమున నమ్ముకొనదగిన సహాయకుడు. దూరం కాదు, ఆలస్యము కాదు, కానీ వెంటనే. అందుకే పేతురును విడిపించడానికి దేవుడు ఒక దూతను పంపాడు. పేతురు కల అనుకుంటున్నాడు. అతడు నిలబడ్డాడు. అతని చేతుల నుండి గొలుసులు ఊడి పడిపోయాయి. తాళపు చెవి లేదు. సంకెళ్ళు కోయడానికి ఏ పనిముట్టు లేదు. కేవలం మానవాతీతమైన స్వేచ్ఛ. 18 మంది కావలి వాళ్ళు చూస్తున్నారు. ఎవరూ గమనించలేదు. కేవలం దేవుడు మాత్రమే అలా చేయగలడు. పేతురు దూతను వెంబడిస్తూ ఒక కావలివాని తరువాత మరొక కావలివాన్ని దాటుకుంటూ పెద్ద ఇనుప గేటును చేరుకున్నారు. దేవుని వాక్యం చెబుతుంది, ఆ గేటు దానికదే తెరుచుకున్నది. పేతురు నేరుగా మరియ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టాడని. ఒక అమ్మాయి తలుపు తట్టుచున్నది విని పేతురు వచ్చాడని సంతోషించి తలుపు తెరవకుండానే పరిగెత్తుకొని పోయి పేతురు వచ్చాడని గట్టిగా చెప్పింది. 15వ వచనం సెలవిస్తుంది, ప్రార్థన కోసం కూడుకున్న వారంతా ఆమెని పిచ్చిదానివా అన్నారు.
హేరోదు కూడా పేతురు లేడని తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. దేవుడు ఇంకా ద్వారాలను తెరుస్తున్నాడు. వారు తలుపులు బిగించినప్పుడు ఆయన వాటి గుండా ఎలా వెళ్ళాలో ఆయనకు తెలుసు. ఆ మూయబడిన తలుపులు పేతురు అంతమై ఉండవచ్చు, కానీ దేవునికి మాత్రం కాదు. నిజానికి మనలో కొంతమందికి అలాంటి కథలే ఉంటాయి. ఒక భయంకరమైన అనారోగ్యం మనలను ఆపి ఉండవచ్చు. అయితే ఎలాగో తలుపు తెరవబడింది, మనము స్వస్థత పొందాము. ఒకవేళ అనారోగ్యము లేదా వ్యసనమే కాకపోవచ్చు, ఓటమే మన గమ్యం అనిపించవచ్చు. అయితే కోలుకొనే లేదా స్వస్థపడే ద్వారము తెరుచుకోబోతుంది. అలా జరిగినప్పుడు మనం మన శక్తి కంటే గొప్ప శక్తిని పొందుకుంటాం. ఎందుకంటే మనము విజేతల కంటే ఎక్కువ. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. అయితే మనము దేవుడు కలిస్తే గొప్ప సంఖ్య. మన జీవితం కోసం దేవుడు నిర్ణయించినది ఎవ్వరు కానీ ఏది కానీ ఆపలేదు. మనుషులు మన విషయమైన చిత్తాన్ని బంధించలేరు. దేవుడే ద్వారములను మూయగలడు మరియు తెరవగలడు. అందుకే దేవుని సమయాలను నమ్మడం ముఖ్యం. తలుపు తెరవబడడం లేదు అంటే ఇక అది ఎప్పటికీ తెరవబడదని కాదు. దేవుడు ఏం చేస్తున్నాడో తనకు బాగా తెలుసు. ఆయన ప్రతి అన్యాయాన్ని చూస్తున్నాడు, ప్రతి ఏడ్పును వింటున్నాడు. చెప్పబడని ప్రతి ప్రార్థన ఆయనకు తెలుసు. మొదటి సమూయేలు గ్రంథములో సంతానము లేనందుకు ఎంతో నిరాశకు గురైన ఒక స్త్రీ ఉన్నది. ఆమె పేరు హన్నా. తన భర్తకు మరొక భార్య ఉన్నది. ఆమెకు సంతానం కలిగి ఉంది. హన్నా తనకు ఎందుకు కలగడం లేదో అర్థమయ్యేది కాదు. వాక్యము మనకు ఒక ఆశ్చర్యకరమైన సంగతి తెలుపుతుంది. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. ఇది ముఖ్యమైనది. ఎందుకంటే కొన్నిసార్లు మనలను ఎక్కువ నిరాశకు గురిచేసేది దేవుడు తనకు తాను మూసిన తలుపు. మనకు అది నచ్చదు, అది మనకు అంతగా అర్థం కాదు. అయితే మనుష్యులు కాదు, దేవుడే మన ద్వారపాలకుడు అని గుర్తించినప్పుడు మనము విశ్రాంతితో జీవిస్తాం. అయితే చాలా సంవత్సరాలు గడిచాయి. అన్న గొడ్రాలిగా నిరాశతో అలాగే ఉన్నది. తర్వాత ఒక రోజున ఆమె మందిరానికి వెళ్ళి ప్రార్థించింది. దేవా, నీ సేవకురాలనైన నాకు మగపిల్లని దయచేసిన ఎడల నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనేను. ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక అని చెప్పెను. 1 సంవత్సరం తర్వాత హన్నా సమూయేలును కన్నది. ఒక ద్వారం మూయబడి ఉన్నదంటే అది ఎప్పటికీ అలాగే ఉంటుందని కాదు. మనం దేని కొరకైతే ఆశిస్తున్నామో అది చూడలేకపోవచ్చు. అయితే అది దేవుడు ఇవ్వడని అర్థం కాదు. దేవుడు మూసిన ద్వారాన్ని ఎవరూ తెరవలేరు, మరియు ఆయన తెరిచిన ద్వారాన్ని ఎవరూ మూయలేరు. మనము హన్నాలాగా విశ్వాసంతో ఉన్నట్లయితే మూయబడిన తలుపులు అకస్మాత్తుగా తెరవబడడం చూస్తాం. పరిస్థితులను మనము తారుమారు చేయనవసరం లేదు. దేవుడు మూసిన తలుపులను మనము తెరవడానికి ప్రయత్నించవద్దు. మనము చేయవలసినదల్లా ప్రార్థించడం, నమ్మడం, దేవుని మీద విశ్వాసం ఉంచడం. దేవుడు ద్వారము తెరిస్తే అనేది ప్రశ్న కాదు. ఆయన ఏ ద్వారము తెరిచినా అందులో నుండి వెళ్ళడానికి మనం ఇష్టపడుతున్నామా? ఒక ముఖ్య విషయం, దేవుని మార్గాలు మన వంటివి కావు. ఆయన తెరిచిన ద్వారాలు చాలా మట్టుకు దారి మళ్లింపులు, విరామ స్థలాలు ఉంటాయి. ఆలోచించండి, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇల్లు విడిచిపెట్టగానే వెళ్ళాలనుకునే స్థలానికి చేరుకోము కదా. ఎన్నో మలుపులు, ట్రాఫిక్ లైట్లు, దారి పొడుగున విరామాలు ఉంటాయి. దేవుని చిత్తానుసారంగా జీవించడం కూడా అలాగే ఉంటుంది. తెరవబడిన ప్రతి ద్వారం కూడా మన ప్రయాణంలో ఒక భాగమే. అందుకే అవకాశాలు వచ్చినప్పుడు వాటిని ప్రార్థన మరియు విశ్వాసముతో సమీపిస్తాం. ఒత్తిడితో, భయముతో కాదు, కేవలం నమ్మకం. మనలో చాలామందిమి దేవా, నా కొరకు ద్వారము తెరువు అని ప్రార్థించి ఉంటాము. మరియు ఎంతో మందిమి దేవుడు అద్భుత రీతిగా ఇది చేశాడు అని సాక్ష్యమిచ్చి ఉంటాము. మనము ఎన్నడూ ఊహించని ద్వారాలు దేవుడు తెరిచి ఉంటాడు. ఆ సాక్ష్యాలను బట్టి దేవునికి స్తోత్రం. అయితే ఈరోజు మనము దృష్టిని కొంత మళ్లించాలనుకుంటున్నాం. దేవుడు ద్వారమును మూసిన ప్రతిసారి
అది ఆశీర్వాదంగా ఎలా మారిందో దేవుని వాక్యమైన బైబిల్ 3 విధాలైన సందర్భాలను చూపుతుంది. మొదటిది నోవహు. ఆదికాండ గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం, యెహోవా ఓడలో అతని మూసివేశను. నోవహు దేవునికి పూర్తిగా లోబడ్డాడు. నోవహు దేవుడు ఓడను ఎలా కట్టమన్నాడో అలాగే కట్టాడు. అతడు తన తరము వారిని రాబోయే తీర్పు విషయమై హెచ్చరించాడు. అతని కుటుంబము సంవత్సరాల తరబడి ఎగతాళిని, తృణీకరాన్ని భరించారు. కానీ ఒక్క విషయము నోవాహు చేయలేదు. తలుపును అతడు మూయలేదు. వాక్యం సెలవిస్తుంది, దేవుడు తలుపు మూశాడు. మరియు అది ముఖ్యమైనది. ఎందుకంటే నోవాహును అతని కుటుంబాన్ని నిజముగా భద్రపరిచింది. అదే ఓడను చేయడానికి వాడిన చెక్క కాదు, ఆ ఓడ సైజు కాదు, నైపుణ్యత కలిగిన పని కాదు. అది నిజమే. వాస్తవానికి నోవహు భద్రపరచబడినాడంటే దానికి కారణం ఆ తలుపును దేవుడు మూశాడు. కొన్నిసార్లు ఒక మూయబడిన ద్వారం అంటే మనము చూడలేని ప్రమాదం నుండి కాపాడే దేవుని మార్గం. దీనిని మనము ఐగుప్తులో కలిగిన ఆఖరి ప్లేగు వచ్చినప్పుడు చూస్తాం. నిర్గమకాండం 11వ అధ్యాయం 7వ వచనం చెబుతుంది, ఇశ్రాయేలీలకు వ్యతిరేకంగా ఒక్క కుక్క కూడా మొరగదు. దేవుడు ఐగుప్తీయులకు ఇశ్రాయేలీలకు మధ్య వ్యత్యాసం ఉంచాడు. అరణ్యంలో ఏది ఇశ్రాయేలులను క్షేమంగా ఉంచింది? పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము, రెండు కూడా దేవుని సార్వభౌమత్వానికి గుర్తు. అది దైవిక సంరక్షణ. దేవుడు తన ప్రజలను క్షేమముగా ఉంచడం కోసం ద్వారాలను మూస్తూ ఉన్నాడు. ఇప్పుడు నూతన నిబంధన చూద్దాం. అపోస్తుల కార్యము 16వ అధ్యాయం చెప్తుంది, పౌలు ఆసియాలో వాక్యం ప్రకటించాలని ఆశించాడు. అయితే వాక్యం చెప్తుంది, పరిశుద్ధాత్ముడు అతన్ని ఆపాడని. తరువాత ఆయన బితూనియకు వెళ్ళడానికి ప్రయత్నించాడు. కానీ యేసుక్రీస్తు ఆత్మ అతన్ని అనుమతించలేదు. అది ఆసక్తికరమైనది. ఎందుకంటే తరచుగా ఆటంకాలను శత్రువు పని అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ అది దేవుని నుండి వచ్చిన నడిపింపు. దేవుడు పౌలు చెడ్డవాడని ద్వారం మూయలేదు, కానీ సమయానుకూలం కాదని. పౌలు క్రీస్తు శకం 50వ శతాబ్దంలో ఆసియాకు వెళ్ళాలనుకున్నాడు. అయితే దేవుడు 2 సంవత్సరాల తర్వాత ద్వారం తెరిచాడు. మరియు అతడు ఎఫెసులో బోధించాడు. అపోస్తుల కార్యము 19వ అధ్యాయం సెలవిస్తుంది, పౌలు ప్రసంగించుచు దేవుని రాజ్యమును గూర్చి తరికించుచు ఒప్పించుచు ధైర్యముగా మాట్లాడుచు 2 సంవత్సరములు గడిపెను. దాని ఫలితం యూదులందరూ ఆసియాలో ఉన్న గ్రీసు దేశస్థులు ప్రభు వాక్యము విన్నారు. పౌలుకు మూయబడిన ఆ మొదటి తలుపు తృణీకరించినట్టు కాదు, అది సిద్ధపరచుట. కాబట్టి దేవుడు ద్వారం మూసినాడంటే అది సంరక్షణకు లేదా సిద్ధపాటు కోసం. అది ఉద్దేశంతో కూడినది. సవాలు ఏమిటంటే అలా మూయబడిన సమయంలో కూడా దేవునిని మనం నమ్మడం. ఎందుకంటే ద్వారమును మూసిన దేవునికి తెలుసు ఖచ్చితంగా ఎప్పుడు వేరే ద్వారాన్ని తెరవాలో. పరిశుద్ధాత్మ దేవునికి మన జీవిత మార్గాన్ని గూర్చిన పూర్తి రోడ్ మ్యాప్ తెలుసు. అయితే మన బాధ్యత సులువైనది, ఆయన ప్రేరేపణను అనుసరించడం. కాబట్టి పౌలు మరియు అతని తోటివారు పరిశుద్ధాత్మకు లోబడి ఐరోపాకు సువార్తను తీసుకువెళ్ళగలిగారు. ఒక ద్వారం మూయబడితే మరొక చోట పెద్ద ద్వారము తెరవబడింది. కొన్ని సంవత్సరాల తరువాత ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతియా, కప్పిదోకియా, ఆసియా, బితోనియా అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది అని పేతురు వారికి ఉత్తరాలు రాయడం చూస్తాము. దేవుని సార్వభౌమాధికార ఉద్దేశము మన పట్ల ప్రత్యేకమైనది. కాబట్టి మనము మూయబడిన ద్వారాన్ని ఎదుర్కొంటున్నామంటే దేవుడు మనలను మరొక దాని కొరకు సిద్ధపరుస్తున్నాడని అర్థం. ఆయన సరైన ద్వారాన్ని నిర్ణీత సమయంలో తెరుస్తాడు. ఎందుకంటే మొదటి నుండి చివరి వరకు ఆయనకు తెలుసు. ఆయన ఆది అంతమైన దేవుడు. మరొక మూయబడిన ద్వారమున చూద్దాం. యోసేపు ఆదికాండము 40వ అధ్యాయము 23వ వచనం సెలవిస్తుంది, అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక అతనికి మర్చిపోయాను.
జైల్లో 2 సంవత్సరాలు యోసేపు జీవితంలో చీకటి కాలము వాక్యం మౌనముగా దాటి వెళుతుంది. కానీ అవి ఎంత కష్టమో మనకు తెలుసు. ఒకవేళ యోసేపు ఎప్పుడైనా మరువబడినాడంటే అది ఇదే. మొదట తన సహోదరులతో మోసగించబడ్డాడు. తర్వాత పోతీఫర్ ఇంటిలో అబద్ధముతో ఆరోపించబడ్డాడు. తర్వాత పానదాయకుని కలకు భావం చెప్పడం ద్వారా ఆశతో కూడిన నిరీక్షణ కలిగింది. ఆ తరువాత ఏమీ లేదు. 2 సంవత్సరాల నిశ్శబ్దం. కానీ ఇక్కడ ఒక బలమైన కార్యం. ఒకవేళ పానదాయకుల అధిపతి ముందే యోసేపును గురించి చెబితే విడుదల పొందేవాడు. కానీ దేనికోసం? ఒక విదేశంలో ఏ స్థానము ఏ ఉద్దేశం లేకుండా అలా ఉండేవాడు. దానికి బదులు దేవుడు ఆగాడు. మరియు ఎప్పుడైతే తలుపు తెరవబడిందో యోసేపు కేవలం చెరసాల నుండి బయటికి రావడమే కాదు, ఆయన ఉన్నత స్థానంలోనికి అడుగుపెట్టాడు. అది ఆలస్యం కాదు, అది దైవిక హెచ్చింపు. కొన్నిసార్లు మూయబడిన ద్వారాలు మనకి సమయాన్ని కొనిపెడతాయి. ఎందుకంటే మనము అనుకున్నంత సిద్ధంగా ఉండము. దేవుడు తన జ్ఞానము ద్వారా మనకు రావాల్సిన అవకాశమును మనము దాని కొరకు సిద్ధపడే వరకు ఆపగలడు. నిజం చెప్పాలంటే మనము అత్యంత వేగవంతమైన లోకములో ఉన్నాం. ఫాస్ట్ ఫుడ్, ఫాస్ట్ ఇంటర్నెట్ ఎదురు చూడడం కష్టం. కాబట్టి ఫాస్ట్ జవాబులు, పిల్లలను గూర్చి, వివాహము, ఉద్యోగము, ఇల్లు గురించి జవాబులు రానప్పుడు మనము మరువబడినట్లు అనుకుంటాం. మనల్ని మనం అడుగుతాం, దేవుడు ఎక్కడ ఉన్నాడు అని. అయితే దేవుడు మనలను మరచిపోలేదు. మూయబడిన ద్వారాలు ఆధ్యాత్మిక ఎదుగుదలకు పనిముట్లుగా మారతాయి. ఎందుకంటే దేవుని ముఖ్య ఉద్దేశము మన సుఖము కాదు, మన ప్రవర్తన. కొన్నిసార్లు దేవుడు మనలను చూసి అంటాడు, నా కుమార్తె, ఇప్పుడే కాదు. దైవిక ఆలస్యాలు దైవిక తిరస్కారము కాదు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తుంది. గ్లాడిస్ ఎయిర్వాల్డ్ 1902వ సంవత్సరంలో ఇంగ్లాండ్లో ఒక పేద కుటుంబంలో పుట్టింది. ఆమె త్వరలోనే చదువు మానేసి ఇండ్లలో ఎన్నో గంటలు పనిచేస్తూ పెద్దగా ఎలాంటి మార్పు లేకుండా బ్రతికేది. కానీ తన హృదయంలో దేవుడు తనను చైనాకు సేవ కోసం పిలుస్తున్నాడన్న నిశ్శబ్ద అచంచలమైన ఒప్పుదలను కలిగి ఉండేది. ఆమె కష్టపడి చదివి ఇది సరైన దేవుని చిత్తానుసారమైనదని చైనా ఇంగ్లాండ్ మిషన్కి అప్లై చేసింది. కానీ ఆ ఇంటర్వ్యూ సరిగా జరగలేదు. గ్లాడిస్ ఎగ్జామ్ కోసం చాలా కష్టపడింది, ముఖ్యంగా భాషల విషయంలో. మిషన్ బోర్డు వాళ్ళు ఆమె అందుకు సరిపోదని నిర్ధారించారు. వారు ఆమె అప్లికేషన్ను తృణీకరించారు. ఇది గ్లాడిస్కు ఎంతో బాధను కలిగించింది. అది మూయబడిన ద్వారం కాదు, అది ఒక ద్వారం. ఆమె నమ్మిన దేవుడు ద్వారాన్ని తెరిచాడు. చాలామంది అనుకుంటారు తృణీకారం అంటే పిలుపు సరైనది కాదని. కానీ గ్లాడిస్ దేవుణ్ణి నమ్మింది. పిలుపు విడిచిపెట్టలేదు, కానీ మార్గం మార్చింది. మళ్ళీ ఆమె ఇండ్లలో పనిచేయడం మొదలుపెట్టి ప్రతి పైసా దాచిపెట్టి అందరూ పడుకుంటే ఆమె మాత్రం ప్రార్థన చేసేది. ద్వారం మూయబడినప్పుడు ఆమె మౌనంగా ఎదురుచూసింది మరియు దానికోసం సిద్ధపడింది. చివరికి చైనా వెళ్ళింది. ఆమె ప్రయాణము అసాధ్యమనిపించింది. ఆమె యుద్ధ సమయంలో ఐరోపా, సైబీరియా గుండా ప్రయాణించింది. చాలాసార్లు ఒంటరిగా, కొన్నిసార్లు ఆహారం లేక, దాదాపు గడ్డగట్టే చలిలో అపాయాలను తప్పించుకుంటూ ఒకచోట ఎన్నో మైళ్ళు కాలినడకను పర్వతాలు దాటింది. ప్రతి అడుగు ప్రశ్నించింది, ఇది విధేయత లేక బుద్ధిహీనత అని. చివరికి ఆమె చైనా వచ్చిన తర్వాత జీవితం ఆమె ఊహించినట్టు లేదు. ఆమె బీదవారి మధ్య ఉంటూ నెమ్మదిగా భాష నేర్చుకున్నది. ఒక చిన్న హోటల్ నడిపే ఒక మిషనరీ స్త్రీతో కలిసి పనిచేసింది. వారిద్దరూ కలిసి ప్రయాణికులకు, ఊరివారికి, పిల్లలకు బైబిల్ కథలు చెప్పేవారు. గ్లాడిస్ పులిపీట్ నుండి ప్రసంగాలు చేయలేదు, కానీ ఆమె ప్రజల మధ్య నివసించింది. అనుకోకుండా మరొక ద్వారం తెరవబడింది. చైనా గవర్నమెంట్ ఆమెను ఫుడ్ ఇన్స్పెక్టర్గా పనిచేయమని అడిగారు. ఊరూరు తిరుగుతూ
కాళ్లను కట్టే భయంకరమైన దురాచారాన్ని పోగొట్టాలని అడిగారు. ఏ సాంప్రదాయ మిషనరీలు కూడా వెళ్ళలేని స్థలాలకు వెళ్ళడానికి, ఇల్లు, కుటుంబాలు మరియు హృదయాలను చేరడానికి ఈ పని ఆమెకు చాలా సహాయపడింది. అయితే చైనాపై జపాన్ దండయాత్ర చేసినప్పుడు ఆమెకు అసలు పరీక్ష మొదలైంది. బాంబులు పడుతూ అల్లకల్లోలంగా ఉన్నప్పుడు గ్లాడిస్ 100 మంది పిల్లల విషయమై బాధ్యత వహించింది. ఎలాంటి రక్షణ లేదు. ఆహార కొరత ఉన్నా ఆమె వారిని శత్రువులున్న భూభాగం గుండా, పర్వతాల గుండా నడిపించింది. అలసిపోయినా, అనారోగ్యంగా ఉన్నా వెళుతూనే ఉంది. ఎందుకంటే వెనుతిరగడం అనేది సరైన ఎంపిక కాదు. ఎన్నో సంవత్సరాల తరువాత ప్రపంచం ఆమెను హీరో అన్నది. ఒకప్పుడు ఆమెను తిరస్కరించిన మిషనరీ సంస్థ ఆమె పనిని గుర్తించింది. ఆమె గురించి పుస్తకాలు రాయబడ్డాయి. ఆమె జీవిత చరిత్రను సినిమాగా తీశారు. కానీ గ్లాడిస్ ఆమె కీర్తిని గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ ఆమె విధేయత గురించి మాట్లాడింది. వెనుకకు చూస్తే మూయబడిన ద్వారం యొక్క అర్థం స్పష్టమైనది. దేవుని సమయము ప్రతి మూయబడిన ద్వారము మన మేలు కొరకు, ఆయన మహిమ కొరకు. ఒకవేళ ప్రతి మూయబడిన ద్వారము మేలైన అవకాశముకు నడిపించకపోయినా మనము దేవుని ప్రణాళికను నమ్మాలి. ఈరోజు మాతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వందనాలు. తిరిగి వచ్చే వారం మళ్ళీ కలుసుకునేంత వరకు దేవుడు మీకు తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. మహిళలు ప్రార్థన చేసుకుందామా? ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల మా రక్షక, నాయన ఈ సమయమందు మరి మహిళలతో, మాతో ప్రభువా నా తండ్రి, మా అందరితో కూడా మీరు నాయన మూయబడిన, తెరవబడిన ద్వారాల ద్వారా మీరు ఎలా మాట్లాడతారు అనే విషయాలను ధ్యానించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువా మీకు స్తోత్రములు. నాయన మేము విన్న విషయాలు మా హృదయంలో ఫలించేలాగున మరి నాయన నా తండ్రి, మీరు మాకు అందించిన ఈ యొక్క వాక్యంను మేము అనుభవించడానికి, ఆ ప్రకారం జీవించడానికి మాకు సహాయం దయచేయండి. మూయబడిన ద్వారాలను బట్టి మేము భయం చెందక, మరి అవి మీ తిరస్కారము, మీ యొక్క తృణీకారము అనుకోకుండా మీరు జవాబిచ్చేంత వరకు లేదా వేరే ద్వారమును తెరిచేంత వరకు మేము ఓపికగా మిమ్మల్ని వెంబడించడానికి మాకు సహాయం చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. సకలంబు సృజించి రక్షించడి సంరక్షక, ఈశ్వరముతో నీ పాడగల నీ కీర్తిని. సకలంబు సృజించి రక్షించడి సంరక్షక, ఈశ్వరముతో నీ పాడగల నీ కీర్తిని. ఏ పదములతో వర్ణించెదను, ఏ పదములతో వర్ణించెదను నీ దివ్య మహిమను ఈ భువియందు. నా యేసువా నిన్ను స్మరించు ప్రతి క్షణం.